తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. నమస్కారం అండి హరిత గారు. గురుగారు, సింహరాశి వాళ్ళకి జూన్ నెలలో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి అర్ధాష్టం శని మొన్న స్టార్ట్ అయింది. ఒక్కొక్కటి కనపడుతున్నాయి పరిణామాలు చూస్తుంటే కూడా. వాళ్ళకి బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయింది. కొన్ని చికాకులు అయితే ఇప్పటికీ ఎదురవుతున్నాయి వాళ్ళకి. ఈ జూన్ నెలలో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సూర్యుడు, కుజుడు గ్రహాలు మారారు, ప్లేసులు మారారు. మరి వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? సో మనకి సింహరాశి మీరు చెప్పిన విధంగా అష్టమ శని స్టార్ట్ అయిందండి. కొంతమంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, నక్షత్రాలు ఇందులో పుట్టిన వాళ్ళంతా చిన్న ప్రాబ్లమ్ నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ వరకు చేస్తున్నారు. ఒకటి వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటేనండి, ఈ రాశి వాళ్ళు కనుక మీరు చూసుకుంటే సింహం వాళ్ళకి అష్టమ ప్లేసులో ఏమైందంటే అండి, షష్టగ్రహ కూటమి జరిగిందండి. ఈ షష్టగ్రహం కూటం వల్ల చాలా అనుకోని విధంగా సంఘటనలు జరిగినాయి. చాలా కాల్స్ ఆ టైంలో నాకు వచ్చినాయి అనమాట. అంటే అప్పటిదాకా వాళ్ళ ఫ్లోలో వెళ్తున్న వాళ్ళు ఒక సడన్ డిస్టర్బెన్స్ రావటం, కెరియర్లో కానివ్వండి, పర్సనల్ లైఫ్లో కానివ్వండి, అనుకోని విధంగా దుస్సంఘటనలు జరగటము, వాళ్ళతో బెంబేలెత్తిపోయి చాలా ఫోన్ కాల్స్ వచ్చేవి ఉన్నాయి. అయితే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్ ఈ జూన్ మంత్తో బాగా తగ్గిపోతుంది వాళ్ళకి. ఒక్క శని తప్ప మిగతా ఏ గ్రహాలు అందులో ఉండవు. మిగతా 6 గ్రహాలన్నీ వెళ్ళిపోయినాయి ఎట్టుబడితే. శని మాత్రం ఉండి వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీళ్ళకి దీర్ఘకాలంగా చాలా ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఉగాది రాశి ఫలాల్లో సింహరాశి గురించి చాలా డిస్కస్ చేసాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తారు, దానికి నివారణ పరిహారాలు కూడా ఎలా చేసుకోవాలని చెప్పాం. ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే దాన్ని చూసుకోవటం ఉత్తమం. రెండోది, జూన్ మంత్లో ఇప్పటిదాకా పడుతున్న చాలా టఫ్ ప్రాబ్లం నుంచి చాలా రిలీఫ్ అయితే వచ్చేస్తుంది. 1-2 రీజన్లు ఏంటంటే, ఒకటి ఇప్పుడు మనకి ఏదైతే గ్రహాలు మీరు అడిగారో అవన్నీ మంచి ప్లేస్లో ఉండటం. రెండోది, గురువు వీళ్ళకి అనుకూలంగా వచ్చారండి. మన మే 14 తర్వాత గురువు ఎప్పుడైతే అనుకూలంగా ఉండటంతో సింహరాశి వాళ్ళకి ఏళ్ళనాటి యొక్క అష్టమ శని యొక్క ప్రభావం దాదాపు 60%, 70% తగ్గుతుంది. ఎందుకంటే మేజర్ గ్రహాలు, అందులో జూన్ మంత్ వీళ్ళకి చాలా బాగా రిలీఫ్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఏమవుతుందంటేనండి, ఇందులో ఉన్న నక్షత్రాలు మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాలంతా మనకి ఇందులో ఉంటాయి. అంటే మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా సింహరాశిని మనం చెప్పుకోవాలి. గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్య సంచారం మిథునంలో, బుధుని యొక్క సంచారం కూడా మిథున రాశిలో, శుక్రుడు మీనరాశిలో ఉండి కుజుడు సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, విత్తలాభం, పుష్టిం, స్త్రీ సుఖాప్తి, శత్రుపీడనం అని చెప్తారు. అంటే ధన ప్రవాహం చాలా బాగుంటుంది, పుష్టిగా ఉంటారు హెల్త్ ప్రకారంగా. గెయిన్ హ్యాపీనెస్ ఫ్రమ్ వైఫ్, అంటే భార్య నుంచి చక్కగా ఏమంటారు సౌఖ్యము, అన్యోన్యత, ఇవన్నీ వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్స్ వల్ల శత్రుపీడం, శత్రువుల వాళ్ళకి వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇది సమరీ. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళకి 70%, 75% చాలా బాగుంది అని మనం చెప్పుకోవాలి. అది కుజుడు కూడాను కొంచెం ఇబ్బంది పెడుతున్నారు తప్ప మిగతా అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి. గురువు అనుకూలంగా మారారు. ఏళ్ళనాటి యొక్క శని ప్రభావం వీళ్ళకి అంత ఈ ఫస్ట్ ఇయర్ అయితే అంత ఎక్కువగా పడదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు వీళ్ళకి జూన్ మంత్లో 11th హౌస్లో ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తాడు. 11th హౌస్లో సూర్యుడు చాలా ఉత్తమమైన రిజల్ట్ ఇస్తారు. అది ఏ ప్రకారంగా ఉంటుందంటే, అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభ ఏకాదశే రవు అని చెప్తారు. అంటే 11వ ఇంట్లో కనుక మనకి రవి ఉండటం వల్ల ఏమవుతుందంటే అర్థం ప్రకారం బాగుంటుంది. ఇంట్లో వాళ్ళ పెద్ద కులాచారం, ఇంట్లో అన్ని సాంప్రదాయాలు పాటించటము, గృహంలో ఎప్పుడూ ఉత్సాహం, తర్వాత సందర్భం జరగటం, తర్వాత నిత్య మాధుర్య భుక్తించడం, చక్కగా భోజనాలు చేయటం, విలాసవంతంగా ఉండటం, బిందులతో చక్కగా ఉంటారనమాట. ఒక్క విషయంలో పెద్ద ప్లాన్లు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు వీళ్ళకి పెద్ద ప్లాన్లు ఏమి చేయకూడదు. సింహరాశి వాళ్ళు వచ్చే 2.5 years చిన్న ప్రోగ్రాంలు చేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట. పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. కానీ అలాంటివి కనుక ఏదైనా చేయాలనుకుంటే ఈ మాసం అసలు మంచిది కాదు, అవాయిడ్ చేయడం చాలా ఉత్తమం. తర్వాత కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల, 4వ ఇల్లు 8th హౌస్లో చూడటం వల్ల ఇది కుజుడు ఉన్న పరిస్థితి మంచిది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే వీళ్ళకి జ్వరం వస్తుంది. ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ చంద్రరాశి తేమే యక్ష రాక్షస పీడనం అని మనకు చెప్తారు. అంటే వీళ్ళకి జ్వరం వస్తుంది, తర్వాత కత్తుల వల్ల లేదంటే ఆయుధాల వల్ల గాయాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యతోటి బంధువులతోటి విరోధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యక్ష రాక్షస పీడనం అంటారు.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే కొంతమందికి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, డాక్టర్స్ ఏమీ చెప్పరు. వాళ్ళు ఏదో సిమ్టమాటిక్ కొన్ని మెడిసిన్ రాస్తారు కానీ బట్ ఆ మెడిసిన్ వాళ్ళకి వీళ్ళకి ఏం తగ్గదనమాట. లేదంటే డాక్టర్లు ఏమీ లేదు అని చెప్తారు, కానీ వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే నైట్ టైం నిద్ర పట్టకపోవటం, పీడకలలు రావటం, తర్వాత పీడలు, తిట్లు, శాపనార్థాలు ఏదైనా ఉన్నా కానీ అనవసరంగా ఇంట్లో చిన్న చిన్న సడన్గా గొడవ జరగటం, ఇంట్లో వస్తువులు పగిలిపోవటము, నైట్ పిక్కలన్నీ పట్టుకోపోవటం, ఈ టైపు నెగిటివ్ ఎనర్జీ అంతా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కుజుడికి సంబంధించి చాలా చాలా వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. బట్ శుక్రుడు అగైన్ చాలా మంచి చేస్తూ ఉన్నారు వీళ్ళకి. శుక్రుడు వీళ్ళకి 9th హౌస్లో ఉండటం వల్ల ఇది ఒక బెస్ట్ టైం వాళ్ళు అనుకోవాలన్నమాట. అప్పటిదాకా భార్యాభర్తల మధ్య ఏదైనా కనుక గొడవలు ఏమైనా ఉంటే ఈ జూన్ మంత్లో అవన్నీ సమస్యపై చక్కగా ఉంటారు. ఇంకా మనకి సింహరాశి వాళ్ళు సింగపూర్ నుంచి కూడా ఒక కాల్ వచ్చిందండి లాస్ట్ వీక్. సో వాళ్ళు ఇదే చెప్తా ఉన్నారు, మా మిసెస్ ఉన్నటువంటి సరిగ్గా మాట్లాడలేదండి అని చెప్పేసి. నేను చెప్పాను జూన్ 15th నుంచి అంతా సెట్ అయిపోతుంది, బాగుంటుందని చెప్పాను అనమాట. సో అదేంటంటే మాట్లాడకపోవడం అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్, సింగపూర్లో సెటిల్ అయిపోయారు ఆల్మోస్ట్. వాళ్ళకి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు వచ్చి మాట్లాడలేదు, హెల్త్ పరంగా మాట్లాడలేదు కాదు. వాళ్ళకి మాకు మా మిస్సెస్కి మధ్య గొడవలు వచ్చేసినాయి అండి, మేము ఇద్దరు మాట్లాడుకోవట్లేదండి, ఎప్పుడు సెట్ అవుతుందని అడిగారు అనమాట. సో నేను అప్పుడు ఇదే చెప్పాను అనమాట, అంటే శుక్రుడు సరిగా లేరు. ఎందుకంటే శుక్రుడు 6th హౌస్ 7th హౌస్లో ఉంటే ఇట్లా భార్యాభర్తల మధ్య గొడవ రావటం, స్త్రీ ద్వారా గొడవలు రావటం, మనస్తాపానికి గురవటం, ఇవన్నీ ఉంటాయి. అంటే ఉమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి జెంట్స్కి. వాళ్ళకి 9th హౌస్లో వీళ్ళు మారుతూ ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే ఈ గ్రహం మారిపోయిందో అక్కడి నుంచి చాలా బాగుంటుంది. శుక్రుడు వీళ్ళకి ఎక్కడ ఉన్నారంటే జూన్ 30th వరకు వీళ్ళకి అక్కడే ఉన్నారనమాట. అందుకని ఇది ఆ ప్లేస్లో చాలా బాగుంది శుక్రుడు అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి శుక్రుడు 9th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, వస్త్రలాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, స్వధర్మకృత్, చిత్తశుద్ధి అభిష్టాద నవమస్తే భవేద్ గురు అని చెప్తారు. 9వ ఇంట్లో ఉంటే శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే మంచి వస్త్రాలు తీసుకుంటారు, ఆరోగ్యం ప్రకారం బాగుంటుంది, గురువుల మీద మంచి సదా ఒపీనియన్ అంతా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్స్ వీటికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇవన్నీ చాలా చాలా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. అంతకుముందు ఉన్నా కానీ వేరే గ్రహాలు అనుకూలంగా అయితే ఇప్పుడు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గురువు మారటం వల్ల వేరే గ్రహాలు కూడా రిలేషన్ బాగుంటుంది. అంటే ఎక్కువగా వీళ్ళ పాజిటివ్ ఎనర్జీ వచ్చేసి ఈ మంత్ నుంచి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. మరి వీళ్ళకి నక్షత్రాలను బట్టి చూస్తే ఎలా ఉంది? నక్షత్రం ప్రకారం చూసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, టోటల్గా లాభప్రదంగా ఉంటుంది. వీళ్ళకి ఛాలెంజెస్ కనుక చూసుకుంటే దేహపీడనము, మరణము అని చెప్తారు. దేహపీడనం అంటే హెల్త్ కాంప్లికేషన్, శరీరానికి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరణము అంటే మన సినిమాలో చూపించింది కాదండి, ఇక్కడ మరణం అంటే ఆగిపోవటం, వాళ్ళకి సంబంధించిన ఏదైనా వర్క్ కానీ, ఇంపార్టెంట్ పని కానీ, ఇంతకుముందు ఏదైనా కనుక అది అంతటితో స్టాప్ అవుతుంది అనమాట. దాని యొక్క మీనింగ్ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది, ఆగిపోతుంది అనమాట. పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది. వీళ్ళకి పరవాసము, దేహపీడనము చూపిస్తూ ఉందన్నమాట. అలానే ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి విదేశాగమనము, క్షేమము, సౌఖ్యము, వస్త్రలాభము చూపిస్తుంది. నెగిటివ్ సైడ్లో వీళ్ళకి దేహపీడనము, రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపిస్తుంది. అంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చెప్తున్నాం. మరి గురుగారు వీళ్ళకి పరిహార మార్గాలు? వీళ్ళకి ముఖ్యంగా బాగా చేయాల్సిన పరిహారం మఖా నక్షత్రం వాళ్ళకి ఆ నక్షత్రంలో కుజుడు ఉండటం వల్ల అంత మంచిది కాదు. వీళ్ళకి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి ధననాశనము, పోషనాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీటిని బట్టి మనం పరిహారాలు ఏం చేసుకోవాలంటే వీళ్ళకి కుజుడికి చాలా ఎక్కువగా పరిహారాలు చేసుకోవడం చాలా చాలా అవసరం. కుజునికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భుజంగ స్తోత్రం చదవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదైనా అభిషేకం చేయించటము, తర్వాత ఇంతే కాకుండా వీళ్ళు సమస్య కనుక కొంచెం ఎక్కువగా ఏదైనా ప్రాబ్లంగా ఉంటే విజయవాడ కనకదుర్గమ్మని దర్శనం చేసుకోవటం. వీటితో పాటు మనకి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుందండి విజయవాడ కనకదుర్గం. అక్కడ మనకి నిమ్మ దీపం, ఓకే, నిమ్మకాయతో నిమ్మ దీపం అని పెడతారు. అది గనక పెడితే ఈ దోషం అంతా పోతుంది. కందులు 1 kg గనక దానం చేస్తే ఇంకా పోయి పాజిటివ్ ఎనర్జీ ఎవోక్ అవుతూ ఉంటుంది. సో చూసారు కదండి, సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి కొన్ని చోట్ల అనుకూలంగా ఉన్నా, కొన్ని చోట్ల అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్తా ఉన్నారు. సో ఎవరికైతే తీవ్రత ఎక్కువగా ఉందో వాళ్ళు గురుగారు చెప్పిన విధంగా పరిహార మార్గాలు చేసుకోవాలనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారి దగ్గర డీటెయిల్స్ తీసుకొని ఫర్దర్గా పరిహారాలు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు.